హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కట్ వర్క్ హ్యాండ్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడైతే కాన్వర్సర్ పేపర్ తీసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని మంచిగా 4 మడతలతోటి మడుచుకొని 2 హ్యాండ్స్కి తీస్తున్నాను అనమాట. ఒకటి స్ట్రేట్ లైన్ గీసేసుకోండి, ఇంకొకటి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇంకో లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఒకసారి హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని ఇది ఆల్రెడీ నేను ముందు ఫస్ట్ వీడియోస్లలో పెట్టే ఉన్నాను. ఇది అనేది ఎలా చేయాలనేది నేను కావాలంటే అడగండి, నేను చూపిస్తాను. ఓకేనా? ఇలా చూపించినట్టుగా మంచి కట్ వర్క్ అనేది డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూపించినట్టుగా అయితే డ్రాయింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా? అయిపోయి ఒకసారి మీరు అలా చేసుకొని పెట్టారంటే సరిపోతుంది. మంచిగా నీట్గా 1.5 ఇంచులు 2 ఇంచులు ఉండే అంత చూసుకొని మంచిగా నీట్గా కట్ వర్క్ అనేది నీట్గా మనం ఎట్లా డ్రాయింగ్ చేసుకుని అట్లా మంచిగా కట్ అనేది చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే వీటికి స్కేల్ కూడా ఈ మధ్య వచ్చాయి. ఆ స్కేల్స్ అవసరం లేదు నన్ను అడిగితే, అదంతా యూజ్ అయితే అవ్వదు. ఇలాగే మనము కొద్దిగా అట్ట పేపర్స్ లాగా మనకు ఫాల్స్ వస్తాయి కదా, ఇలా చేసి పెట్టుకొని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు అనేది వస్తుంది. అదేమంత పని కాదు. దానికి ఒక 200-300 వందలు పెట్టడం కంటే ఇది బెస్ట్ కదా. మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ అనేది కింద వదిలేసుకోండి లైనింగ్ క్లాత్. ఒక స్టిచ్ అనేది ఇట్లా వేసుకోండి జరిగిపోకుండా క్లాత్. ఇది చూసుకోండి ఫ్రంట్ అండ్ వెనుక ఇలా అనేసి హ్యాండ్స్ చూసుకొని మాత్రమే ఫస్ట్ ఇలానే అది అటాచ్ చేసేసుకోండి. ఇది కూడా సేమ్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. చూపించినట్టుగా సింపుల్ అండ్ ఈజీగా కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. కొత్త వారైనా సరే, అసలు కొత్త వారైతే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే మాత్రము మూమెంట్ అనేది అసలు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా మీరు చూడండి. ఆటోమేటిక్గా త్వరగా మీరు నేర్చుకుంటారు. ఇంకొకటి ఆ క్లాత్ మీద ఏది క్యాన్వాసర్ మీద పడకుండా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ మీద కుట్టేసుకొని చూపించినట్టుగా నీట్గా స్కాలప్ ఎలాగైతే రౌండ్ తిరుగుతున్నాయో అలా కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇప్పుడు మూలలు ఉన్నాయి కదా, అక్కడ సూది దింపుకొని తిప్పుకుంటూ రండి. ఓకేనా? ఎక్కడన్నా మీకు కరెక్ట్ రావట్లేదంటే మళ్ళీ నీట్గా అనేది కుట్టుకోండి. కొద్దిగా ఓపికతోటి మెల్లగా కుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మీరే నేర్చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓన్లీ 5 నిమిషాల్లో మీరు ఈ వీడియో అయితే చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ చూపించినట్టుగా మంచిగా నీట్గా అనేది కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచుకొని మంచిగా ఇట్లా చూపించినట్టుగా ఘాట్లు అనేది పెట్టుకోండి. అక్కడక్కడ స్టిచ్ మనం వేసిన స్టిచ్ అనేది కుట్టు అనేది తెగిపోకుండా, కుట్టు మీద కత్తెర పడకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇది సేమ్ 2 హ్యాండ్ కూడా ఇలాగే చేయాలన్నమాట. మీకు 2 కూడా చూపిస్తాను. మంచిగా వేళ్ళ సహాయంతోనే అలా మంచిగా స్కాలప్ని మంచిగా నీట్గానే తీసేసుకోండి. ఐరన్ చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లౌజ్కి సంబంధించిన బ్లౌజ్ది నేను బ్లౌజ్కి సంబంధించిన వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు కుట్టు అనేది ఇట్లా వేసుకోండి. అయితే బ్లౌజ్కి సంబంధించిన దానికి ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే నా ఐరన్ బాక్స్లో మంటలు వచ్చేసరికి నాకు భయం వేసేసి పక్కన పెట్టేసిన. అందుకని వీటికి ఐరన్ చేయలేదు. అందుకు మీకు ఐరన్ చేసేది కూడా బ్లౌజ్ నెక్ది చూపించలేదు, ఎందుకంటే మంటలు వచ్చేసిన నాకు భయం వేసేసింది అన్నమాట. ఐరన్ బాక్స్లో ఇట్లా చూపించినట్టుగా హ్యాండ్స్కి పిలికలు అయితే ఇలా అటాచ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకోండి. మంచిగా నీట్గా అనేది కట్ చేసుకోండి. మీకు హ్యాండ్కి లూజ్ ఎంత అవసరం అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఓకేనా? నీట్గా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకోండి. చూపించినట్టుగా నీట్గా అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అయితే కట్ వర్క్ కిందేమో కట్ వర్క్ వస్తుంది, పైనేమో పఫ్ హ్యాండ్ అన్నమాట. ఓకేనా? నీట్గా కట్ చేసేసుకొని చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకొని నీట్గా అయిపోయింది. చూసారా? ఇక పప్పు వేసేసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి. ఓకేనా? అయిపోయింది. నేను ఇవి ఆపోజిట్లో వేస్తున్నాను. కుచ్చులు అనేది ఆపోజిట్లో వేసాను. అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. చూసారు ఎంత బాగుందో. ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? సేమ్ ఈ హ్యాండ్ని కూడా అది ఎలా కుట్టుకున్నామో అలా కుట్టుకుంటే సరిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.